ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడో విడతలో 494 గ్రామ పంచాయతీలకు పోలింగ్ ముగిసింది. 1-2 చోట్ల ఘర్షణ వాతావరణం తలెత్తినప్పటికీ పోలీసులు జోక్యంతో సద్దుమణిగింది. మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడో విడత ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ అయితే ముగిసిందని చెప్పవచ్చు. 1 గంట తర్వాత అధికారులు అయితే గేట్లకైతే తాళాలు వేస్తున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. దీనికి సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే 494 గ్రామ పంచాయతీలకు మూడవ దశ ఎన్నికల ప్రక్రియ అయితే ముగిసిందని చెప్పవచ్చు. మధ్యాహ్నం 2 తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత అయితే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలవుతుంది. మొదటగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఏదైతే వార్డు మెంబర్ల కౌంటింగ్ ప్రక్రియ అయితే ఉంటుంది, అనంతరం సర్పంచ్కి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. దాని తర్వాతనే ఉప సర్పంచ్ ప్రక్రియ అయితే ఉంటుంది. ఏదేమైనా కూడా ఎన్నికల నియమావళి ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఇటు అధికారులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే 494 గ్రామ పంచాయతీలకైతే ఎన్నికలు ముగిశాయని చెప్పవచ్చు. దీనికి సంబంధించి మొదటి 2, 3 దశలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ అయితే ముగింపు దశకైతే చేరుకుంది. 1-2 చోట్ల కొంత ఘర్షణ వాతావరణాలు ఉన్నా, ముఖ్యంగా ఇటు రాస్పల్లి ఏరియాలో సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడడం, అదేవిధంగా ఇటు ఫ్లెక్సీల గోలతోటి ఇటు ఆసిఫాబాద్ జిల్లాలో ఫ్లెక్సీల రగడతోటి, అదేమైనా ఇటు నిర్మల్ జిల్లాలో కూడా నెయిల్ పాలిష్ అంటే ఓటు వేసిన తర్వాత ఇంకును రిమూవ్ చేయడానికైతే ఒక కెమికల్ని వాడాడు. దానికి సంబంధించి అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు ఇంటెలిజెన్స్ సమాచారం. దీనికి సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూస్తే ఒక 2-3 చెదురుమదురు ఘటనలతో పాటు మొత్తం ఎన్నికలు అయితే ప్రశాంతంగా ముగిశాయని చెప్పవచ్చు. దీంతో పంచాయతీ ఎన్నికలకైతే తెరపడిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఎన్నికల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. దీంతో కౌంటింగ్ ప్రక్రియ అనంతరం పంచాయతీకి సంబంధించిన ఎన్నికలు ముగిశాయని ఇటు అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో చంద్రశేఖర్, ప్రైమ్9 న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.